రమజాన్లోని ఖురాన్ పారాయణం పూర్తిగా చేయడం తప్పనిసరియా? ప్రవక్త వారు రంజాన్ నెలలో ఒకసారి ఖురాన్ను జీబ్రాయిల్ వారికి వినిపించేవారు. కానీ ప్రవక్త వారు చనిపోయే సంవత్సరంలో 2 సార్లు వినిపించారు. అంటే 2 సార్లు ఖురాన్ని పూర్తి చేశారు. కాబట్టి మనం ఒక్కసారి అయినా రంజాన్ నెలలో పూర్తి ఖురాన్ చదివే ప్రయత్నం చేయాలి. 2 సార్లు కూడా చదవచ్చు. ఎవరికైతే ఖురాన్ చదవడం రాదో అలాంటి వారు కనీసం రంజాన్లో ఒక్కసారైనా పూర్తి ఖురాన్ని వినే ప్రయత్నం చేయాలి. అయితే రంజాన్లో ఖురాన్ని పూర్తి చేయడం అనేది సున్నత్ మరియు ముస్తహబ్ కానీ ఫరజ్ కాదు. రంజాన్ నెలలో ఎలాగైనా పూర్తిగా ఖురాన్ని కంప్లీట్ చేయాలనే ఆలోచనతో కొంతమంది వ్యాపారస్తులు, బిజినెస్ చేసేవారు వారి యొక్క పూర్తి బిజినెస్ అనేది ఎక్కువగా రంజాన్లోనే ఉంటుంది. కాబట్టి వారు ఏం చేస్తారంటే రంజాన్ ప్రారంభంలోనే మొదటి 3 రాత్రుల్లో తరావీ పూర్తి చేసుకుంటారు. అంటే 3 రాత్రుల్లోనే ఖురాన్ని కంప్లీట్ చేస్తారు. ఇలాంటి వారి కోసం ఒక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వేగంతో ఖురాన్ చదివే హాఫీజ్ కావాలి. కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే ఇలా 3 రాత్రుల్లోనే ఖురాన్ కంప్లీట్ చేయాలి అనే ఒక ఆలోచనతో ఖురాన్ని చాలా స్పీడ్గా చదవడం వల్ల చాలా తప్పులు జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. మరికొంతమంది అయితే ఒక్క రోజులోనే ఖురాన్ పూర్తి చేస్తారు. ఇది సరైన పద్ధతి కాదు. దైవ ప్రవక్త వారు తెలియజేశారు 3 రోజుల కంటే తక్కువలో ఖురాన్ మీరు పూర్తి చేయకూడదని. ఇక్కడ మనం ఖురాన్ని ఎంతవరకు అర్థం చేసుకుంటున్నామా అనేదే ముఖ్యం, కానీ ఖురాన్ని పూర్తి చేస్తున్నామా అనేది ముఖ్యం కాదు. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు.